కరుణాకర్ రెడ్డి స్వామీజీలపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాధు సంత్ పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి. స్వామీజీల పేరుతో ఆస్తులు కూడబెడుతున్నామని భూమన చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు శ్రీనివాసానంద. తమకు లాంటి అక్రమాస్తులు ఉన్నాయని నిరూపిస్తే గనక కరుణాకర్ రెడ్డి చెప్పినది చేస్తామని సవాల్ విసిరారు. కరుణాకర్ రెడ్డి 5 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు విచారణ చేయలేకపోయారో చెప్పాలని అన్నారు. భూమన టీటీడీలో చేసిన అక్రమాలను బయటపెట్టడానికే మాపై ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తున్నారని అంటున్న శ్రీనివాసానంద సరస్వతితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. స్వామీజీలపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద స్వామీజీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఉన్నారు. ఏం సార్ అసలు అంటే మీ మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చెప్తారు? ముఖ్యంగా మీరు అక్రమాలకు పాల్పడుతున్నారు, భూదందాలకు పాల్పడుతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నాడు, ఏమంటారు? సరే, భూ కబ్జాలు భూదందాలకు పాల్పడి ఉంటే, ఆశ్రమాన్ని నేనే కబ్జా చేసి ఆ భూమిని అంతా మాయి చేసి ఉంటే గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం ఉంది కదా, మరి వారు ఆ రోజు మా బండారం బయట పెట్టేయాలి కదా. 5 సంవత్సరాల్లో మీరు ఊరకనే ఎందుకు కూర్చున్నారు? ఆ భూ కబ్జాలు లాగేయాలి కదా. ఇగో ఈ స్వామి నిజ రూపం ఇది, ఈయన ఇలాంటి అవతారం ఎత్తాడు అని ఏదైతే మీరు టీవీలో చూపెడుతున్నారో సోషల్ మీడియాలో, ఆ రోజు అన్ని ఆరోపణలతో మీ అందరూ నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా. ఆ రోజు వదిలేసి ఈ రోజు కొత్తగా ఆరోపణ చేయడం ఏంటండి? కాబట్టి ఇది చాలా దిగజారుడు వ్యాఖ్యలు ఇవి. మేము లడ్డూ కల్తీ మీద మీరు చేసిన అపచారాన్ని క్షమించమని కోరండి హిందూ సమాజానికి అని వారికి చెప్తూ ఉన్నాము, విజ్ఞప్తి చేశాము. అలాగే భగవద్గీత కూడా జగన్ రెడ్డి మాటలు అందులో పెట్టకూడదు. మాట తప్పని మడమ తిప్పని మహనీయుల కోసం గీత స్ఫూర్తినిస్తుందనే వాక్యాలు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవి. అలాంటి భగవద్గీతలో అది అంటగట్టకూడదు, ఇది మహా అపచారము, తప్పు అన్నాము. అంటే మీరు స్వామీజీలుగా వ్యవహరించట్లేదు, సాధు సంతులుగా లేరు, మీరు ఎజెండాలను మోస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మేము ఈ జెండాలు మోయాల్సిన పరిస్థితి మాకేంటి? మాకేం పదవులు కావాలా? లేకపోతే ఏ పార్టీలో మేము ఉన్నామా? మీరు తప్పు చేస్తుంది తప్పయ్యా, సరిదిద్దుకోండి అయ్యా అంటున్నాం. అంటే మరి కాషాయం కట్టుకున్న సాధు సంతులమి మరి మేమే ధర్మం కోసం మాట్లాడకపోతే మేము రాజకీయాలు మాట్లాడుతున్నామా? మీ పార్టీల కోసం మాట్లాడుతున్నామా? ఒక పార్టీ తరపునే ఏదో ఒత్తాస పలుకుతూ చేస్తున్నటువంటి విమర్శలు లాగా ఉన్నాయి తప్ప హిందూ మనోభావాలను కాపాడే విధంగా ఎక్కడా లేవనేది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అలాగే చేస్తారు. మరి మంచివాడైతే ఒప్పుకుంటాడు తప్పుని, చెడ్డవాళ్ళు ఏం చేస్తారు? తప్పును ఒప్పుకోరు. తప్పుని మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయకుండా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు. వీరు చేసిన తప్పులే కదా ఈరోజు ప్రజలు తిరస్కరించి పక్కన పెట్టేశారు. శ్రీశైలంలో జరిగినటువంటి స్వాముల మీద జరిగినటువంటి దాడులను ఖండించినటువంటి స్వామీజీలు, సాధు పరిషత్తులు, సంతులు వీళ్ళందరూ కూడా కేవలం లడ్డు వివాదానికి సంబంధించి కావాలనే విమర్శలు చేస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళ వాదన. ఎవరు ఖండించలేదు అంటున్నారు? ఎవరు ఖండించలేదు చెప్పండి? చాలా శ్రీశైలంలో ప్రెస్ మీట్ పెట్టారు స్వామీజీలు, విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు మన సాధు సంతులు. కాబట్టి ఖండించారు, ఖండించలేదని లేదు. ఖచ్చితంగా ఆ దోషుని శిక్షించండి అని దేవాదాయ శాఖ అధికారులు, శ్రీశైలంలో ఉండే దేవాదాయ శాఖ అధికారులను, అక్కడ ఈవోలను కూడా సస్పెండ్ చేయడానికి కూడా ప్రెస్ మీట్లు పెట్టారు మన స్వామి. బండారం అంతా బయట పెడతామని చెప్పేసి కరుణాకర్ రెడ్డి అంటున్నారు. మరి మీ దగ్గర ఏమైనా ఉన్నాయి ఆయనకు సంబంధించిన బండారాలు, ఆధారాలు? మేము బండారాలు అనడం లేదు. మీరు ఇన్ని 100 కోట్ల రూపాయలు మీరు ఎలాగ గడించారు? మీ బండారం ముందు చెప్పండి. మా దగ్గర ఏ కోట్లు ఉన్నాయో మా బండారాన్ని మీరు బయట పెట్టండి. మీ బండారాన్ని బయట పెట్టడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. మీరు ఒకప్పుడు మీ జీవితం ఎంత, మీ ధనం ఎంత, మీ ఆస్తులు ఎంత, ఈరోజు 100 కోట్లు మీకు ఎలాగ వచ్చాయి? పోనీ మా ఆశ్రమాల్లో మేము 100 కోట్లు గడించామా? మావన్నీ అకౌంట్లో మా బండారం తీయండి. కాబట్టి ఇలాంటి దిగజారుడుతరమైన మాటలు మాట్లాడకూడదు. ఈయనే గతంలో వెంకటేశ్వర స్వామి, మా నోటితో అనకూడదు అది, వెంకటేశ్వర స్వామి బండరాయి, నల్లరాయి, పాత చెప్పులతో కొట్టాలన్నాడు. ఈ మాట అన్నారా లేదా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన సిద్ధంగా ఉన్నారా? శ్రీనివాసానందకు సంబంధించినటువంటి ఆస్తుల చిట్టా కానీ వివరాలు కానీ బయట పెడితే వాటిని అంగీకరిస్తారా మీరు? ఖచ్చితంగా ఆయన దేనికంటే మీడియా ముందు ఆ రోజు ఆయన ఏది కోరితే దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా వారు ఎక్కడ రమ్మంటారో, ఎక్కడ చర్చకు పాల్గొమంటారో నేను సిద్ధంగా ఉన్నాను. లేదు ఆయన చేసిన మాటలు నల్లరాయి పాత చెప్పుతో కొట్టాలి అని ఆ మాటలు నేను నిరూపిస్తే దానికి ఆయన ఏమి సిద్ధంగా ఉంటారో ఓపెన్ ఛాలెంజ్. ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి స్వామీజీల మీద చేసినటువంటి ఆరోపణలు కేవలం ఇది రాజకీయ పరమైనటువంటి ఆరోపణలే. ఏదైనా సరే స్వామీజీలు ఆస్తులు సంపాదించారో అవి ఉన్నాయని నిరూపించగలిగితే దేనికైనా సిద్ధం. నల్లరాయి, బండరాయి అని వెంకటేశ్వర స్వామిని నిందించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని అది నిరూపించగలిగితే మేము చెప్పేదానికి భూమన కరుణాకర్ రెడ్డి అంగీకరిస్తారని ఒక సవాల్ అయితే స్వామి శ్రీనివాసానంద సరస్వతి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.